హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీఆర్కే మనీ కంట్రోల్. నేను మానస. ఇప్పుడు నవేడేస్ చాలామంది స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలి అని అనుకుంటారు. అంటే ఇప్పుడు మార్కెట్ అంతా డౌన్ఫాల్ అయింది. ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తే మంచిదా, లేదంటే ఇంతకుముందు ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు కంటిన్యూ చేస్తే మంచిదా, లేదంటే స్టాప్ చేయడం మంచిదా, ఇలాంటి విషయాల గురించి మనతో డిస్కస్ చేయడానికి ఆంఫీ రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ వెల్ది చక్రధర్ సార్ ఉన్నారు. సార్తో మాట్లాడదాం. హాయ్ సార్. హాయ్. సార్, కొంతమంది ఏమని చెప్తుంటారు, ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేస్తే మంచి రిటర్న్స్ వస్తాయి. అలాగే కొంతమంది ఏమని చెప్తుంటారు, మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తే మంచి రిటర్న్స్ వస్తాయి అని అంటూ ఉంటారు. అసలు దేని మీద ఇన్వెస్ట్ చేస్తే మంచి రిటర్న్స్ వస్తాయి సార్? ఇది చాలా మంచి క్వశ్చన్ అండి. యాక్చువల్గా ఇప్పటికీ చాలా మంది కన్ఫ్యూజన్ ఉంటుంది. ల్యాండ్లో పెట్టాలా, కొంతమంది అంటారు భూమి మోసం చేయదంటారు, కాబట్టి భూమిలో పెట్టండి. ఎందుకంటే ల్యాండ్ అనేది చాలా తక్కువ ఉంటుంది. మనకి మొత్తం ప్రపంచంలో ఎక్కువ శాతం వాటరే ఉంది, ల్యాండ్ తక్కువ ఉంది. పాపులేషన్ చూస్తే గణనీయంగా పెరిగిపోతుంది. సో ల్యాండ్ పెరగదు, పాపులేషన్ పెరుగుతుంది కానీ ల్యాండ్ పెరగదు. కాబట్టి ఎప్పటికైనా సరే ల్యాండ్ మనకి వాల్యూ ఉంటుంది, కొనండి అని చెప్పి ల్యాండ్ చెప్తారు. స్టాక్ మార్కెట్లో చాలామంది మనకి ఏంటంటే ఇన్ఫోసిస్లో ఆ రోజు పెట్టుంటే 2 లక్షలు, ఇవాళ 2 కోట్లు అయింది. టీసీఎస్లో ₹1 కోటి పెడితే 2 కోట్లు అయింది, 10 కోట్లు అయింది అని చెప్తారు. సో ఇది చెప్పేవాళ్ళు ఉన్నారు, అది చెప్పేవాళ్ళు ఉన్నారు. సో మనం తీసుకోవాల్సిన నిర్ణయం ఏంటంటే, మనం ఉండడానికి ఒక ఇల్లు ఉందా, అది చాలా ఇంపార్టెంట్ అండి. యాక్చువల్గా ఏంటంటే చాలామంది ఇలా ఏంటి నిజంగా ల్యాండ్ మంచిది కాదేమో అని చెప్పి ఎక్కువ మంది ఈక్విటీలో రావడం మొదలుపెట్టారు. ఈక్విటీలోకి వచ్చాక ఇక్కడ ఈ ట్రేడ్ వార్ వల్ల చాలా గణనీయంగా పడిపోవటం, వాళ్ళ కళ్ళారా చూసి తట్టుకోలేకపోతున్నారు. ఇవాళ ఎలాంటి సిచ్యువేషన్ వచ్చిందంటే చాలామందికి స్టాక్ మార్కెట్లో నిద్రపోవట్లే. ఇది చాలామందికి తెలియట్లే. ఎందుకంటే ఇప్పుడు చూడండి, మనం ఒకవేళ మన దగ్గర 10 లక్షలు ఉన్నాయనుకోండి, మనం స్టాక్ మార్కెట్లో 1 లక్ష పెట్టాం. మన దగ్గర 10 lakhsలో ఒక ₹1,00,000 స్టాక్ మార్కెట్లో పెట్టినందువల్ల ఆ ₹1,00,000 స్టాక్ మార్కెట్లో ఇవాళ 50,000 ఉందనుకోండి, మన టెన్షన్ లేదు. మనకు సర్ప్లస్గా ఉంది కాబట్టి, మనకు ఉన్న సర్ప్లస్ అమౌంట్ని మనం పెట్టాం కాబట్టి మనం నిశ్చింతగానే ఉంటాం. కానీ ఈ లాస్ట్ 2 yearsలో మేము చూసిన ఎంతోమంది మార్కెట్లోకి ఏం చేశారంటే, చాలామంది అప్పులు తెచ్చి, అంటే బయట ₹2 వడ్డీ తెచ్చి, ₹3 వడ్డీ తెచ్చి కూడా స్టాక్ మార్కెట్లో పెట్టారు. ఇప్పుడు మొత్తం పడిపోవటం వల్ల ఏమైందంటే వాళ్ళు ప్యానిక్ అవుతున్నారు, వాళ్ళకి నిద్ర రావట్లేదు. ఇది చాలామంది ఆస్ట్రాలజర్స్ని కలుస్తున్నారు. కొంతమంది మా జాతకం చూడండి ఎలా ఉందో, మళ్ళీ పోగొట్టుకుని తెచ్చుకోగలుగుతామా లేదా, అలా వాళ్ళు ఎట్లా అంటే పెట్టిన వెంటనే రిటర్న్స్ వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అలా కాకుండా కొన్ని ఇయర్స్ షార్ట్ టర్మ్ లాగా లేదంటే లాంగ్ టర్మ్ లాగా అట్లా పెట్టుకుంటే కొంచెం బాగుంటుంది. అంత అవగాహన లేక తొందరపాటు, అంటే ఒక నిర్ణయాలు కొన్నిసార్లు తొందరపాటు నిర్ణయాలు కూడా ఉంటాయి. సో అలాంటి తొందరపాటు నిర్ణయాల వల్ల కూడా మనం ఏం చేస్తామంటే, మనకి స్టాక్ మార్కెట్లో పడిపోతుంది, దానివల్ల మనం ప్యానిక్ అవుతుంటాం. ఇప్పుడు అలాగే మన ల్యాండ్ బాగుంది కదా అని చెప్పి ల్యాండ్లో పెట్టారనుకోండి, చూస్తే ఇవాళ కోర్టుకి వెళ్తే 180 కేసులు మనకి ల్యాండ్ సంబంధించే ఉంటాయి. లిటిగేషన్స్ కావచ్చు, అవి కావచ్చు. అవి ఏంటంటే తేలవ పట్టాన సంవత్సరాలు గడుస్తున్నాయి, మన ల్యాండ్ మన చేతికి రాదు, అమ్ముకోలేము దాన్ని. చిన్న లిటిగేషన్ వచ్చిందంటే కోర్టుకి వెళ్ళిపోతుంది. సో మీరు చూస్తే రెండిట్లోనూ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అటు ల్యాండ్లోనూ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇటు మనకి స్టాక్ మార్కెట్లో కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో కాబట్టి ఏంటంటే మనం ఏది కరెక్ట్ అనేది మనం చెప్పలేం, అది పర్సన్ టు పర్సన్ ఉంటుంది. ఇప్పుడు చూడండి, వాళ్ళ కనుక సర్ప్లస్గా అమౌంట్ ఉందా, లేకపోతే ఇదే అమౌంటా, మంచి ఇంకో అమౌంట్ లేదా అనేది మనకి చూసుకోవాలి. సో ఇప్పుడు చూడండి, మనం చాలామంది ల్యాండ్లో పెట్టినా లేకపోతే స్టాక్ మార్కెట్లో పెట్టినా వాళ్ళకంటూ ఒక ఫ్యూచర్ కోసమే పెడతారు, ఏదైనా ఫ్యూచర్ ప్లానింగ్ కోసం పెడతారు. అయితే ఇప్పుడు మీరు చూడండి, చాలామంది రియల్ ఎస్టేట్ వాళ్ళు ఉన్నారు. సపోజ్ మనం హైదరాబాద్ తీసుకుందాం. ఇక్కడ హైదరాబాద్లో మనం ఏదైనా కన్సల్టేషన్కి వెళ్ళామనుకోండి రియల్ ఎస్టేట్ వాళ్ళ దగ్గరికి, వాళ్ళకి వెంచర్లు ఎటున్నాయో అది బాగుంటుంది అంటారు. సపోజ్ షాద్నగర్ వైపు వెంచర్లు ఉన్నాయనుకోండి, వాళ్ళకి షాద్నగర్ బ్రహ్మాండం అండి, వాళ్ళు పెట్టండి మీరు ల్యాండ్లు, మీకు కళ్ళు మూసుకోండి, మీ పిల్లల భవిష్యత్తు అయిపోయింది అంటారు. వాళ్ళ కనుక వెంచర్లు వరంగల్ వైపు ఉన్నాయనుకోండి, అసలు వరంగల్కి తిరుగులేదు, అసలు మీరు రాబోయే రోజుల్లో వరంగల్ కాదు, అదొక క్యాపిటల్ అయిపోతుంది అని అక్కడ అంటారు. సో వాళ్ళు కన్ఫ్యూజ్ చేస్తారు. మరి వరంగల్ పెరుగుతుందా, ఇటు శ్రీశైలం హైవే పెరుగుతుందా, ఇటు జహీరాబాద్ పెరుగుతుందా, మనం ఏం చెప్పలేము. ఎవరికి వాళ్ళ వెంచర్లు ఎక్కడ ఉన్నాయో అది బాగుంది అంటారు, తక్కిన బాగాలేదంటారు. అలా మనకి కన్ఫ్యూజ్ చేస్తారు. సో కాబట్టి మనం ఎక్కడ కొనాలి అని మనకి కన్ఫ్యూజన్ అయ్యాయి. సో కాబట్టి ఏంటంటే ఇలాంటివి కాకుండా చెక్ పెడుతూ ఏంటంటే, మనకి స్టాక్ మార్కెట్లోనే మ్యూచువల్ ఫండ్స్లోనే ఇందులో ఒక బ్యూటిఫుల్ ఉందండి, డెట్ మార్కెట్ అని ఒకటి ఉంటుంది. అది చాలామంది తెలియదు. ఇందులో ఏంటంటే స్టాక్ మార్కెట్ మ్యూచువల్ ఫండ్స్ అనగానే అంత ఈక్విటీ అనుకుంటారు. అలా కాదు. ఇందులో ఏంటంటే మనకి మ్యూచువల్ ఫండ్స్లోనే రియల్ ఎస్టేట్ ఉంటుంది, మ్యూచువల్ ఫండ్స్లోనే గోల్డ్ ఉంటుంది, మ్యూచువల్ ఫండ్స్లోనే మీకు ఫిక్స్డ్ డిపాజిట్ బాండ్స్ ఉంటాయి, ఈక్విటీ కూడా ఉంటుంది. దాన్ని మల్టీ అసెట్ అంటారన్నమాట. మల్టీ అసెట్ అంటే ఏంటంటే, ఇప్పుడు రాబోయే రోజుల్లో SIF అని కొత్తగా వస్తుంది, స్పెషలైజ్డ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ అని కొత్తగా లాంచ్ చేస్తున్నారు సెబీ వాళ్ళు.
అందులో డెరివేటివ్స్ కూడా తీసుకొస్తున్నారు, డెరివేటివ్స్ రిలేషన్ కూడా తీసుకొస్తున్నారు. సో కాబట్టి ఇలాంటి కన్ఫ్యూజన్ అంతా పోగొడుతూ, జనాల్లో ఎట్లాంటి భయాలన్నీ పోగొడుతూ కూడా మనం ఏదన్నా ఒక మంచి ప్రోడక్ట్ తీసుకురావాలి మార్కెట్లోకి. అది ఎలా ఉండాలంటే ఆ ఒక్క ప్రోడక్ట్లోనే బంగారం ఉండాలి, ఒక్క ప్రోడక్ట్లోనే ల్యాండ్ ఉండాలి, అందులోనే డెట్ ఉండాలి, అందులోనే ఈక్విటీ ఉండాలి, అన్ని కలిపి ఉండాలి. సో అప్పుడు ఏమవుతుందంటే మనకి టెన్షన్ ఉండదు. మనం సపోజ్ ఇట్లాంటి వాటిలో కనుక మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకు తెలియకుండానే అన్నిట్లో ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళం అవుతాము. ఒక డైవర్సిఫైడ్ పోర్ట్ఫోలియో మన చేతుల్లో ఉంటుంది. ఇప్పుడు చూడండి, ల్యాండ్లో మనం కొంటాం, కొనేటప్పుడు ఆవశ్యంగా కొనేస్తాం, కానీ అమ్మాలి అంటే మళ్ళీ కొనేవాళ్ళు ఎవరు ఉండరు. మనం చాలా కష్టం. ఒక ల్యాండ్ అమ్మడం అంటే ఒక పెళ్లి చేయటమే అంటారు, అంత కష్టం దాన్ని. ఒక కనుక ఆ ల్యాండ్ కనుక ఏదైనా చిన్న బ్యాడ్ నేమ్ వచ్చినా, లిటిగేషన్ ఉందా కూడా అసలు అమ్ముకోలేము దాన్ని. సో కాబట్టి ఏంటంటే ఈ ల్యాండ్లో లిక్విడిటీ ఉండదు. అంటే మనకి ఒక సెకండ్లో డబ్బులు కావాలంటే దాన్ని మార్చలేము. కానీ వేరే మన మ్యూచువల్ ఫండ్స్లో కానివ్వండి, ఎస్ఐఎఫ్లో కానివ్వండి, పిఎంఎస్ కానివ్వండి, ఏఎఫ్ కానివ్వండి, ఇట్లాంటి వాటిలో మనకి కావాలంటే కూడా వెంటనే మనం లోన్ తీసుకోవచ్చు. కావాలంటే లోన్ కూడా ఆప్షన్ ఉంది. వాళ్ళ లోన్ కూడా ఒక రోజులో లోన్ వస్తుంది. కావాలంటే మనం అమ్మచ్చు, పార్షల్ కూడా అమ్మచ్చు. సపోజ్ చూడండి, మనం ఒక 150 గజాలు కొన్నాం అనుకోండి ల్యాండ్. ఆ 150 గజాల్లో మనం 10 గజాలు అమ్మాలంటే అమ్మలేము. అమ్మితే 150 గజాలు అమ్మాలి, అంతేగా అందులో ముక్కలు ఇస్తే దాన్ని అమ్మలేము. కానీ మ్యూచువల్ ఫండ్స్ అలా కాదు. మనం పెట్టిన 15 లక్షల్లో కూడా ఏదైనా ఎమర్జెన్సీ వచ్చిందంటే 50,000 రూపీస్ డ్రా చేసుకోవచ్చు, 1 లాక్ డ్రా చేసుకోవచ్చు. సో ఇట్లాంటి వెసులుబాట్లు అన్నీ కూడా మనకి మ్యూచువల్ ఫండ్స్లో ఉన్నాయి. సో అట్లయితే మనకి ఒకే ప్రోడక్ట్లో ఇవన్నీ వచ్చాయి కాబట్టి మల్టీ అసెట్ అనేది అంటారు. సో ఈ ల్యాండ్ కంటే కూడా ఈక్విటీ అంటే కూడా, ఇప్పుడు చూడండి స్టాక్ మార్కెట్ పడింది, అందరూ ప్యానిక్ అవుతున్నారు. పెట్టిన 10 లక్షలు నేను చూస్తుండగానే అది 8 లక్షలు అయిపోయింది, 6 లక్షలు అయిపోయింది అంటున్నారు. కానీ ఈ మల్టీ అసెట్ ఫండ్స్లో అలా జరగట్లేదు. పెట్టిన 10 లక్షలు పడితే మహా అయితే 9 lakhs దాకా పడింది అంతే. ఎందుకంటే ఇందులో గోల్డ్ కూడా ఉంది. ఇప్పుడు చూస్తే మీరు గోల్డ్ బాగా పెరిగింది ఈ మధ్య. సో అందులో ఉన్న గోల్డ్ మేము కాపాడింది. సో ఇట్లా డైవర్సిఫికేషన్ ఉన్న మల్టీ అసెట్ ఫండ్స్లో పెడితే ఏమవుతుందంటే అటు ల్యాండ్ కాదు, ఇటు ఈక్విటీ కాదు, మధ్యలో ఉన్నదే మల్టీ అసెట్ ఫండ్ అనమాట. ఇలాంటి వాటిలో పెట్టుకుంటే మీకు ల్యాండ్లో ఉన్న లాభాలు వచ్చాయి, ఈక్విటీలో ఉన్న లాభాలు వచ్చాయి, రెండింటిలో ఉన్న లాభాలను కలిపి తీసుకొచ్చిందే మల్టీ అసెట్ ఫండ్ అనమాట. సో ఇట్లాంటి మల్టీ అసెట్ ఫండ్స్లో కనుక మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్తే ఎస్ఐపి రూపంలో వేయచ్చు, లంసంగా కూడా వేయచ్చు. అది మీకు చాలా బెనిఫిట్గా ఉంటుంది. టాక్సేషన్ కూడా పెద్దగా ఉండదు. సో అమ్ముకోవడం కూడా చాలా ఈజీ. ఒక ఏజెంట్ మీద డిపెండ్ అవ్వాలి. ఇప్పుడు ల్యాండ్ అమ్మాలంటే ఒక ఏజెంట్ మీద డిపెండ్ అవ్వాలి. ఎవరు బ్రోకర్ పట్టుకొని కొంచెం అమ్మిపెట్టి బాబు అనాలి. కానీ ఇక్కడ మనం అలా కాదు. మల్టీ అసెట్ ఫండ్ మన అవసరం వచ్చినా మనం ఆన్లైన్లోనే మనం అమ్మచ్చు, పూర్తిగా అమ్మచ్చు, పార్షియల్గా కూడా అమ్మచ్చు, కావాలంటే లోన్ తీసుకోవచ్చు. సో ఇవన్నీ కూడా బాగున్నాయి. కాబట్టి ఇక్కడ ల్యాండ్ ఈక్విటీ కాకుండా మధ్యలో మల్టీ అసెట్ ఫండ్ అనేది ఉంటుందండి. అది చాలా మంచిది. రిటర్న్స్ కూడా బాగా వస్తాయి. మనకి ఎప్పుడు కంటే అప్పుడు రిటర్న్ తీసుకోవచ్చు, అమ్ముకోవచ్చు. గణనీయంగా కనుక వెయిట్ చేస్తే, సపోజ్ ఒక 10 లక్షలు కనుక ఇన్వెస్ట్మెంట్ చేసి అలా 10 సంవత్సరాలు కనుక ఇందులోని పెట్టి వెయిట్ చేస్తే ఇది కూడా దగ్గర 1 crore అయ్యే అవకాశం ఉంది. కాబట్టి రిటర్న్ కూడా చాలా బాగుంటుంది. కాబట్టి బెస్ట్ మల్టీ అసెట్ ఫండ్ అని చెప్తున్నాను. ఓకే సార్, మంచి ఇన్ఫర్మేషన్ అందించారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.